కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల గ్రామ సభలు నిర్వహించింది. మిత్రులారా, గ్రామ సభలలోని కొత్త రేషన్ కార్డులు రాని వాళ్ళు, మరి ఇందిరామ ఇండ్లు రాని వాళ్ళు అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకుపోయి మళ్ళీ ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. సో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 6 గ్యారెంటీల పేరిట మరి ప్రజాపాలన అని పేరు చెప్పి అక్కడ అప్లై చేసుకున్నారు. చాలామంది అన్ని జిరాక్స్లు కూడా ఇచ్చింది. దాదాపు ప్రతి ఒక్కరికి 20 నుంచి 30 రూపాయలు ఖర్చు వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఈ గ్రామ సభలో కొత్త రేషన్ కార్డు రాని వ్యక్తులు మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకుని మళ్ళీ ఇప్పుడు 20-30 రూపాయలు కూడా ఖర్చు వచ్చింది. సో ఇది మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక నాటకం. ప్రజల మైండ్ను మిస్మరేజ్ చేసి మరి ప్రజలు ఏ విధంగా అయితే మాకు ఓట్లు వేస్తారనే ఒక గేమ్తో మాత్రమే ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. మిత్రులారా, ఈ గ్రామ సభలు జరుగుతుంటే కూడా అక్కడ పోలీస్ సిబ్బంది కూడా వచ్చింది. గ్రామాలలో గ్రామ సభలు అంటే గ్రామస్తులంతా గ్రామ పెద్దలందరూ కూర్చొని చర్చించే సభను కూడా మరి పోలీస్ వ్యవస్థ వచ్చి అక్కడ సెక్యూరిటీగా ఉంటుందంటే చూడండి, రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైపోయింది ఎంత వ్యతిరేకత వచ్చింది మా పైన అని.